చుకోట్ ప్రవీణ్ గారు, మనం చూస్తున్న గత 4-5 రోజులుగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ అంటే ప్రమోషన్ చేయటం పైన ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద చర్చ జరుగుతుంది. కొందరిపైన కేసులు నమోదయ్యాయి, కొందరు హైకోర్టుకు వెళ్ళారు, మరికొందరు ఇది తీవ్ర రూపం దాల్చుతుందేమన్న ఒక భయంతో దుబాయ్ పారిపోయారని ఈరోజు పోలీసులు చెప్తున్న ఒక వెర్షన్. అసలు ఏం జరుగుతుంది ఈ బెట్టింగ్ యాప్స్, ఈ వ్యవహారం అసలు ఏం జరుగుతుంది? ఒకరు ఆ బెట్టింగ్ యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత జరిగే వ్యవహారం ఏంటి? మీకు దీని మీద అవగాహన ఉంది కాబట్టి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటేనే ఒక మంచి దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయరా బాబు అంటే వీళ్ళు జనాలను జడగొట్టే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి రండి 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 అని చెప్పడం అనేది చాలా ఘోరమైన విషయం. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లో వీళ్ళు దొంగలని చూపించి కొందరు గెలిచినాము అని చెప్పి వీళ్ళ మనుషుల్ని చూపించి యువత లేత వయసులో ఉంటారు, వాళ్ళకి ఏం తెలీదు, అరే ఈజీ మనీ వస్తుందేమో బెట్టింగ్ ఆడితే అని చెప్పి వీళ్ళ రొచ్చులో దిగుతున్నారు. మరి దీంట్లో ఎన్నో ఆత్మహత్యలు జరిగినాయి, తెలియని కూడా చాలా ఆత్మహత్యలు ఉన్నాయి. అంటే పరువుకో ఇంట్లో చెప్పలేక దానికి అందరికి కూడా వీళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తొక్కిసలాట్లో జరిగితే సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ పై కేసు ఎట్లా చేసిరో ఆయన ఒక కారణం అని, మరి ఈ చావులకు వీళ్ళు కారణం ఎందుకు కాకూడదని నేను అడుగుతున్నాను. సో డెఫినెట్ గా వీళ్ళపై ఒకసారి గట్టి చర్యలు తీసుకుంటే మరి మళ్ళొకసారి మీరు చేయకుంటుంటారు. సరే చేసినాం మేము, తప్పు జరిగింది మాకు తెలియదంటే, తెలిసి చేసినా తెలియకుండా చేసినా చట్టం దృష్టిలో అయితే తప్పే. మరి దానికి మరి తప్పు చేసిన వాడైనా దొంగతనం చేసిన వాడైనా నుంచి చెయ్యను అని అంటారు కానీ కాదు కదా. ఇప్పుడు వచ్చి శుద్ధపూసలు లెక్క వీడియోలు పెట్టి తప్పు జరిగిందని మరి ఆ డబ్బులు తీసుకొని సిగ్గు లేకుండా శరం లేకుండా మరి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఉంటే డెఫినెట్ గా ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. బొకాయిస్తున్నారు మళ్ళీ వీళ్ళు. నేనేమంటా అంటే వీళ్ళకి ఇప్పుడు ఏదో ఒక వారం 10 రోజులు హడావిడి చేసి వదిలేయడం కాకుండా వీళ్ళకి డబ్బు ఎవరు ఇచ్చిర్రు, వాళ్ళకి ఎందుకు ఇచ్చిర్రు, వాళ్ళకి బెట్టింగ్ యాప్స్ కి ఏం సంబంధం, మొత్తం అది ఎంత రూట్ ఉంటది కదా. అసలు సూత్రధారులు ఎవరు? అసలు సూత్రధారులు ఇండియాలో ఉండర్లేండి, అది మీరు మర్చిపోండి. వాళ్ళని పట్టుకోవడం అనేది ఇండియాలో ఎవరు మానిటరింగ్ ఎవరు ఉన్నారు దీనికి దొరికిపోతారు. అంటే ఒక సెకండ్ థర్డ్ లెవెల్ లో ఒక లేయర్, సెకండ్ థర్డ్ టాప్ సుప్రీం దొరకడు కానీ సెకండ్ థర్డ్ లేయర్ లో దొరికిపోతారు. ఈ సుప్రీంస్ అంతా దుబాయ్ గానీ చైనా గానీ శ్రీలంక గానీ యూకేలో గానీ వాళ్ళు దాచుకుంటారు వీళ్ళు. సో వాళ్ళు ఇండియాకి రారు, ఇండియన్స్ ఉన్నారు అందులో కొందరు, ఆయన కూడా వాళ్ళు ఇండియాకి రారు. మిగతా అట్లీస్ట్ ఈ రూట్ అంతా కట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఓకే, అంటే చుకోట్ ప్రవీణ్ గారు, ప్రతి సందర్భం అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ అయింది, సెలబ్రిటీస్ వచ్చారు కాబట్టి మనం అందరం మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇది సమస్య పోతుంది. అంతే. మరి అడ్డుకట్ట ఎలా మనం ఆపాలంటే ఫస్ట్ సొంతంగా మనకే తెలివి ఉండాలి. ప్లేయర్ అనేటోడు వాడు ఫ్రీగా మిమ్మల్ని గెలిచడానికి ఎందుకు ఇస్తాడండి డబ్బు? ఒక యాప్ వాడు మీకు డబ్బులు ఎందుకు ఇస్తాడు? గెలుచుకోండి అని వాడు ఇస్తాడా? వాడు ఇంటి డబ్బు ఇయ్యాడు కదా. సో అందులో లాజిక్ అర్థం చేసుకోవాలి. సెకండ్, లైవ్ గేమింగ్ కి ఆన్లైన్ గేమింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు లైవ్ గేమింగ్ అంటే గోవా కసినోస్ లో జరిగేది లైవ్ గేమింగ్, ఎక్కడైనా కసినో జరిగేది లైవ్. ఇది ఆఫ్లైన్ గేమ్, ఆన్లైన్ గేమ్ లా అంత ఏఐ టెక్నాలజీ వచ్చింది, చీటింగ్ జరుగుతుంది, మీరు గెలిచే ఛాన్సే ఉండదు, ఇంపాసిబుల్. నేను చెప్తాను కంప్యూటర్ ఆడితే ఎట్లా గెలుస్తారండి? అసలు కంప్యూటర్ కాదు, మొత్తం టోటల్ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఆ ఇన్ డెప్త్ సెట్టింగ్స్ మాకు తెలుసు, ప్రొఫెషనల్ గా మాకు తెలుసు కాబట్టి లైవ్ గా గేమింగ్ లో దీని గేమ్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను లైవ్ గేమింగ్ కే పోవద్దు, అందులోనే విన్నింగ్ రేషియో తక్కువ. ఇప్పుడు కసినోస్ లోనే విన్నింగ్ రేషియో 15%, 17% ఉంటే ఎక్కువ. అందులో కనిపిస్తున్న గేమ్ లో అందులోనే విన్నింగ్ శాతం లేదు. మీరు వచ్చి మీరు ఆన్లైన్ గేమ్ లో మీరు ఏఐ టెక్నాలజీ వాళ్ళు ఎట్లా ఉన్నది మీకు తెలుసు. అపార్ట్ ఫ్రమ్ దట్ అందులో రకరకాల చీటింగ్స్ ఉంటాయి. సో దాని మీద మనం బుద్ధి ఉండాలి. మన పిల్లలకి ఎవరైతే యూత్ ఆడే వాళ్ళకి బుద్ధి ఉండాలి. ప్రపంచంలో గెలిచే మొగోడే లేడు అనేది. కానీ మీరు అన్నట్టు అంటే ఈజీ మనీ వల్ల చాలా మంది నిరుద్యోగ యువత, గ్రామాల్లో రైతులు చాలా మంది నష్టపోతున్నారు. ముందు ఎట్లా సార్ అంటే ముందు కొంచెం డబ్బులు వచ్చేటట్టుగా వాళ్ళు మనం టీచ్ ఏ డబ్బులు రావండి. ఎందుకు వస్తాయి? ఫస్ట్ డబ్బులు కూడా రావు. 3 నుంచి 5 మంది గెలుస్తారు, అది ఆ రోజుకే. నెక్స్ట్ డే మళ్ళీ ఆడ అవుతుంది. ఒకవేళ 2వ రోజు గెలిస్తే 3వ రోజు అవుతాడు. సో విన్నింగ్ రేషియో ఉండదు. ఆ విన్నింగ్ రేషియో కూడా ఎందుకు సెట్ చేసి పెడతారంటే అందరు పోతున్నాయి అంటే ఒకటి ఆడకుంటూ ఉంటాడని చెప్పి దాని గురించి కొంచెం ఏదో విన్నింగ్ రేషియో సెట్టింగ్ చేసి పెడతారు. సో అందులో
గేమ్ అనేది జెన్యూనిటీ లేదు. ఇవాళ AI టెక్నాలజీ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మొత్తం చీటింగ్ గేమ్స్ ఉంటాయి. ప్లస్ ఎవ్వడు మీరు గెలవండి మా ఇంటి డబ్బు ఇస్తామని చెప్పి ఎవ్వడు కూడా ఏ ఆర్గనైజర్ ఎవడైనా లాభం ఆశిస్తాడు కానీ ఫస్ట్ ఆ తెలివి నేర్చుకోండి అని చెప్తాను. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే డెమో యాప్స్, వీళ్ళు ప్రమోట్ చేసే వాళ్ళు డెమో యాప్స్ వాళ్ళకి ముందే సెట్ చేస్తారు, డిపాజిట్ చేస్తారు. దాని మీద దాని పర్సెంటేజ్ వైజ్ ఒక్కొక్క యాప్ బోనస్ ఇస్తారు. ఓకే, ₹1,00,000 డిపాజిట్ చేస్తే 10,000 బోనస్, 20,000 బోనస్ అని. వీడు ఏం చేస్తాడు, ఆ 1,00,000 డిపాజిట్ చేసి 10,000 20,000 ఆడదామని బోనస్ వస్తే రాని లేకపోతే పోనీ అని కూడా ఆడేటోళ్ళు ఉన్నారు. దాన్ని ఎంత అడిక్షన్ అది అంటే అది పట్టుకుంటే ఎవరు వదలరు. ఓకే, 24 hours 20 గంటలు ఆడతారు. నిద్ర కూడా 24 hours ఆడేటోళ్ళు ఉన్నారు. పోయి తల్లిదండ్రులు ఉంటే బాత్రూమ్ లో దాచుకొని ఆడతారు, బెడ్రూమ్ లో కూర్చొని నైట్స్ ఆడతారు. దాని వెంబడి అప్పులు చేస్తారు, ఫ్యామిలీలో అప్పులు చేస్తారు. దొంగతనాలు కూడా అయిన సంఘటనలు ఉన్నాయి. గ్యామ్లింగ్ లో బొడగొట్టుకొని ఎన్నో సంఘటనలు చూసినాం. చైన్ స్నాచింగ్ లాంటి సంఘటనలు అంటే ఇండైరెక్ట్ గా నేరాలు కూడా మీరంటే అది గుర్తొచ్చింది. ఆ మధ్యకాలంలో చైన్ స్నాచర్స్ దొరికేటప్పుడు ఇదే యాంగిల్ బయటపడింది. వాళ్ళు బెట్టింగ్ యాప్స్ కోసం చైన్ స్నాచ్ చేస్తున్నారు, లోన్ యాప్స్ కి డబ్బులు ఇవ్వడానికి. దొంగతనాలు కూడా వీళ్ళండి, బైక్స్ దొంగతనాలు, చిన్న బ్లాక్ మెయిలింగ్ చేయడాలు. ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ థింగ్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఆడే ఇప్పుడు జనాలు ఆడే డబ్బు ఎవరి చేతిలో పడుతుంది అనేది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది లేయర్ గా పోయి దుబాయ్కో, చైనాకో, ఆఫ్రికాకో డబ్బులు పోతాయి. నేను ఇలా ఒక పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ డెఫినెట్ గా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి పోతాయి. మళ్ళీ అది మన ఇండియాకి బాంబుల రూపాయన్నో, లవ్ జిహాదీ రూపాయన్నో మన మీదకే వస్తాయి. అవును. సో దీని వల్ల చాలా ప్రాబ్లం. మనీ లాండరింగ్ అవుద్ది, ఫెమా అవుద్ది. మోర్ ఓవర్ దట్ ఇండియన్ ఎకానమీ కూడా ఇండైరెక్ట్ గా చాలా డ్యామేజ్ అవుతుంది అని చెప్పి నేను చెప్తున్నా. సో ఇది అరికట్టాలంటే ఫస్ట్ ఆడేవాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ఎవడు మనకు ఫ్రీగా డబ్బులు ఇయ్యడు, మనం కష్టపడిన డబ్బు రాదని ఒకటి ఫస్ట్. ఇప్పుడు రమ్మీ ఆట తెలంగాణలో బ్యాన్ ఉంది, 13 కార్డ్స్. వేరే రాష్ట్రాలలో లీగల్ గా, మన రాష్ట్రంలో ఇల్లీగల్. మరి ఇక్కడ నేను చూపిస్తా 1,000 మంది ఇక్కడ తెలంగాణలో ఆడుతారు. VPN సెట్టింగ్స్ మార్చుకొని వాళ్ళు ఎక్కడో కొత్త సైట్స్ డబ్బులు పెట్టుకొని US లో, దుబాయ్ లో ఉన్నట్టు వాడు ఎక్కడ ఉందంటే అక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ ఆడుతున్నారు వాళ్ళు. అంటే నిఘా కూడా సరిపోవట్లేదు. ఆడే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలండి. ఇప్పుడు కొత్తగా ఏం చేయాలంటే ఆడే వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఆర్గనైజేషన్ అరెస్ట్ చేయాలి, ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్లను అరెస్ట్ చేయాలి. దీని వెంబడి మనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మీ ఛానళ్ల ద్వారా రెగ్యులర్ గా ఇప్పుడు ఈ వారం అయిపోయినాక మీరు కూడా మర్చిపోద్దండి, రెగ్యులర్ గా స్క్రోలింగ్ ఏదో ఒకటి జనాలని చైతన్యపరచాలి. రెడీ చేస్తాం. PCR వాడు రోడ్ మీద అన్ని డబ్బులు ఎట్లా అన్ని డబ్బులు ఇసిరేస్తున్నారు కదా, వాడికి ఎక్కడి నుంచి డబ్బు వచ్చిందని ఇప్పటి వరకు ఎవరన్నా క్వశ్చన్ చేశారా? ఆ మనీ ఇసిరే దానికి లెక్కపత్రం ఉండాలి కదండి. ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, మరి ట్యాక్స్డ్ అమౌంట్, అన్టాక్స్డా, ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది, మనీ లాండరింగ్ ఏంది అనేది వాడికి ఎక్కడి నుంచి వచ్చిందో ఎంక్వైరీ చేయండి. ఒక్కొక్క లింక్ పట్టుకోవాలి. కాకపోతే ఇలా పోలీస్ శాఖ వాళ్ళది ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటేనే ఈ కేసు ముందుకు పోతుంది. మీరు టాప్ లేయర్ వరకు మీరు పోలేరు. అట్లీస్ట్ మీది నుంచి సెకండ్ థర్డ్ లేయర్ వరకు అట్లీస్ట్ యూ కెన్ గో. టాప్ లేయర్ ఇక్కడ ఇండియాలో ఉండరు, మన చట్టాలు అనుమతించే బయటికి పోనీకి. సో అట్లీస్ట్ థర్డ్ లేయర్ వరకు అన్న పోవచ్చు. ఇలా జరిగే మనీ లాండరింగ్ కానీ, ఇలా జరిగే హవాలా కానీ, ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ సీరియస్ నోట్లో తీసుకుంటే అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది. అంటే ఇప్పుడు నిన్న శేఖర్ భాష అనే ఒక ఆర్జే, ఆయన నిన్న ఇదే టైంలో ఆయన ఇక్కడ డిబేట్ లో ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే ఈజీ మనీ కోసం వీళ్ళు చేస్తున్నారు, ఈజీ మనీ కోసం ఎవరైతే యాప్స్ వాడుతున్నారో వాళ్ళు చేస్తున్నారు, మరి వీళ్ళది తప్పైనప్పుడు వాళ్ళది తప్పే కదా. ఇప్పుడు యాక్చువల్ గా నాకు తెలిసి రూల్ ప్రకారం ఎవరైతే ఆడుతున్నారో వాడి మీద కూడా కేసులు పెట్టాలి. సో వరకు తెలంగాణ పోలీస్ ఈ చట్టంపై ఇవాళ నుంచి IPL అండి. మీరు ఏ బార్ కు పోండి, ఏ రెస్టారెంట్ కు పోండి, ఏ క్లబ్ కు పోండి, మీరు 100 మంది ఆడ కూర్చున్నారు, యూత్ ఉన్నారంటే 50 మంది ఇవాళ క్రికెట్ ఆడుతున్నారు. యాప్లు మీరు నిఘా పెట్టండి. పోలీస్ శాఖకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నిఘా పెట్టండి. అక్కడనే లిఫ్ట్ చేయండి, భయం మొదలు పెట్టండి. అక్కడ నుంచే లిఫ్ట్ చేస్తే, అక్కడ నుంచే పట్టుకుంటే డెఫినెట్ గా కొంత భయం ఉంటది. అట్లీస్ట్ ఒక 50-60-70% అన్న అరిగట్టే అవకాశం ఉంటది భయానికో భక్తికో. తెగించిన వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ సబ్జెక్ట్ పక్కన పెట్టండి, అంటే కొంచెం ప్రభావితం చేయగలుగుతారు కదా. సో వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది గవర్నమెంట్ కి
అనేది ఇక్కడ Important. ఇంపార్టెంట్. ఈ వారం రోజులు 4 రోజులు ఈ సెలబ్రిటీలు ఉన్నందుకే హడావిడా, Okay. మరి ఇది కేసు ముందుకు సాగుతుంది అన్నది తెలుస్తుంది. రైట్. అంటే మరి చికోటి ప్రవీణ్ గారు ఇది ఎందాక వెళ్ళొచ్చు? అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ వచ్చారు, కేసులు నమోదవుతున్నాయి, అలర్ట్ అయిపోతారా లేదంటే మళ్ళీ ఇంకేమైనా చేయాల్సిన అవసరం ఈ ఉందా? హంగామాకైతే నెక్స్ట్ టైం ఏ సెలబ్రిటీ కూడా ప్రమోట్ చేయడు. దానివల్ల ఒక 20% తగ్గే అవకాశం ఉంది. కానీ ఇది పూర్తిగా నిర్మూలనం అనేది నా దృష్టిలో అయితే ఇంపాసిబుల్. ఎందుకంటే అంటే దీనికి ఒక సపరేట్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఒక పెద్ద వ్యవస్థ ఉండి, మరి ఇంటర్నెట్ ని కంట్రోల్ చేసే వ్యవస్థ ఉన్నాక కూడా రకరకాల దొడ్డిదారులు ఉన్నాయి. అవును. సో అట్లాంటి అన్నిటి మీద నిఘా పెట్టి చేస్తే మాత్రం ఒక 60-70% కంట్రోల్ చేయగలుగుతాము. తప్పించి ఎంత 100% కావాలంటే మన సొంత నియంత్రణ, మనకే ఆలోచన ఉండాలి, ఆడే వాళ్ళకి ముఖ్యంగా తెలివి ఉండాలి. ఎవడు ఫ్రీగా మనకి ఎందుకు డబ్బులు ఇస్తాడని ఒక ఆలోచన, ఆ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం, నేను గ్యామ్లింగ్ ఫీల్డ్ లో నేను మాస్టర్ ఉండి నేను చెప్తున్నా, చరిత్రలో గ్యామ్లింగ్ లో గెలిచే మొగోడే లేడు. లెట్ ఇట్ బి కసినోస్, లెట్ ఇట్ బి బెట్టింగ్ యాప్, లెట్ ఇట్ బి హార్స్ రేసెస్, లెట్ ఇట్ బి క్రికెట్ బెట్టింగ్. ఓకే. గ్యామ్లింగ్ లో గెలిచే చరిత్రనే లేదు. ఓకే. మహాభారతంలోనే లేనప్పుడు మీరెందుకు అప్పుడు అందులో ఆర్గనైజర్? ఆర్గనైజర్ నేను కూడా చేతులు కాలగొట్టుకున్నా. స్టార్టింగ్ ఆ డబ్బులు పొడగొట్టుకునే బుద్ధి వచ్చి ఎవడెందుకు మనకు ఇస్తాడని చెప్పి నేను ఏదో సందర్భంలో నేను కసినో ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగింది. సో దానికి ఇంకోటి అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అండి. అక్కడ రెవెన్యూ గవర్నమెంట్ కి మేము ట్యాక్స్ రూపేనా కడతాము, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తాము. సరే ఎంప్లాయ్మెంట్ ఇస్తాము, ట్యాక్సెస్ ఇండైరెక్ట్ డైరెక్ట్ వేల లక్షల మందికి ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి. అండ్ జిఎస్టీ, హెవీ జిఎస్టీ 28% జిఎస్టీ మేము కట్టేది. సో ఇట్ బెనిఫిట్స్ ఏదో రకంగా ప్రజలకు పోతుంది. అయినా నేను చెప్తాను, రావద్దు కసినోకి, ఆడొద్దు, సరదాగా రావాలి, టైం పాస్ కి రండి. మీరు డబ్బులు సంపాదిద్దామని వస్తే మేము ఫీల్డ్ లో ఉండి బిజినెస్ లో ఉండి వద్దు అని చెప్తున్నామంటే దాని ఇంపాక్ట్ ఎంత ఉంది అర్థం చేసుకోవాలి. ఆర్గనైజర్ మీరు చెప్పడం కదా చాలా విచిత్రం. ఆడండి వద్దు మాకు బెటర్ అవుతుంది అని చెప్తారు. సారే చెప్తున్నప్పుడు ఆడేవాళ్ళు అంత ఫూల్స్ ఎవరు? ఇప్పుడు అంత నేను చెప్తుంటే కూడా నన్ను విమర్శిస్తారు. నువ్వే చెప్పాలి, నేనే చెప్పాలి. నాకంటే ఎక్కువ ఎక్స్పర్ట్స్ మీరు కాదు, నేనే చెప్పాలి. ఇలా రోజు చూస్తాం ఎవడెందుకు కాల్చుకుంటారు, చేతులు తెలుగు ప్రజలు వస్తే కూడా నాకు ఆడ నేను ఎప్పుడన్నా కసినోళ్ళు ఉంటే వచ్చి ఫోటోలు తీస్తూ తిడతా, ఇది కాదురా మీరు ఇక్కడ ఆడాల్సింది కాదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి. ఓకే. సో జనాలు నేనే చెప్తున్నా అంటే దీని వ్యవస్థ అవన్నీ పక్కన పెడితే తెలివి ఉన్నోడు, ఆలోచించాల్సినోడు, మాకు వాళ్ళు ఎందుకు డబ్బులు ఇస్తారు ఫ్రీగా అనేది ఒక ఆలోచిస్తే చాలు. ఇలా సమాజం 90% బాగుపడుతుంది. అలాగా ఆలోచించాలంటే బాగా సెన్సిటైజ్ చేయాలి. ఇది ఒక ఎడిక్షన్ లాగా అయిపోయింది కదా. అంటే ఇప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలండి, మీడియా కానీ మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఎనీ సిటిజన్. ఇప్పుడు ఈ యదవాళ్ళందరినీ పట్టుకొని వీళ్ళకి అగేన్స్ట్ గా కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకురండి. ఇప్పుడు వీళ్ళు ఎట్లా దారి తప్పిర్రు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే మీ వల్ల ఒక 10 మంది బాగుపడతారు అనే ఎనీ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ఎనీ సినిమా హీరోస్ ఆర్ హీరోయిన్స్, మీరు దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు? మీరు మాట్లాడండి, మంచి జరగాలండి. రైట్. ప్రవీణ్ గారు ఏం చెప్తారు? అంటే మనం అనుకున్నట్టు అంతా జరిగితే మంచిదే, కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో ఏఐ వచ్చిన తర్వాత, ఇంకా గ్యాడ్జెట్స్ రకరకాల వెర్షన్స్ అన్ని వచ్చిన తర్వాత, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, మనం ఎంత కఠినంగా నిబంధనలు పెట్టినా, మనం ఎంత బ్యారియర్స్ పెట్టినా ఏదో ఒక రకంగా మాల్ ప్రాక్టీస్లో వచ్చేస్తున్నాయి అవి. 100%. దాన్ని ఎట్లా మరి స్టాప్ చేద్దాం? దాన్ని స్టాప్ చేయాలంటే సెల్ఫ్ రెస్పాన్సిబుల్ అండి. 100% స్టాప్ చేయాలంటే ప్రభుత్వం కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. కాకపోతే మన దగ్గర ఉన్న వనరులు కానీ, మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ కానీ సరిపోదు. సో దీని గురించి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను అంటే సపరేట్ బడ్జెట్ రిలీజ్ చేసి హోంశాఖ అండర్లా దీనికి ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ పెట్టాలి, లీడ్స్ తీసుకోవాలి, నిఘా పెట్టాలి. బార్లపై ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఒక మంచి పని చేస్తున్నారు. ప్రతి క్లబ్లలో పబ్లలో పోయి డ్రగ్స్ మీద కొంచెం ఉక్కుపాదం డ్రగ్స్ మీద గత గవర్నమెంట్ ఏం లేదు, ఈ గవర్నమెంట్ మాత్రం డ్రగ్స్ విషయంలో అప్రిషియేట్ చేస్తారు, సీరియస్ గా. సో అట్లాంటిదే ఇది ఇంకా డ్రగ్స్ కంటే కూడా ఇది ఇంకా డ్రగ్స్ అవైలబిలిటీ అందరికి ఉండదు. సో ఇది మాత్రం ఇది ఈజీ అవైలబిలిటీ కాబట్టి నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. సో దీనికి మనము
ఇంటర్నెట్ ఎక్స్పర్ట్స్ ని వాళ్ళని సలహాలు తీసుకొని ఆ టీమ్ ఆఫ్ మీరు అన్నట్టు ఒక టీం Policy వేయాలి. కమిటీ వేసుకొని కమిటీ గవర్నమెంట్ అనేది State government ఒక- of- సెపరేట్ బడ్జెట్ ఇస్తే మన యువతరాన్ని మనం కాపాడుకోవాలి. కానీ ఈ కేసుల విషయంలో చూస్తే కొంత గవర్నమెంట్ సీరియస్ గా ఉన్నట్టుగా ఉంది ఖచ్చితంగా బట్ ఈ సీరియస్నెస్ కంటిన్యూటీ ఎక్కడ ఉండాలి. దాకా వెళ్తుంది అనేది ఇంపార్టెంట్. వీళ్ళు ఎక్కడ దాకా దీన్ని తీసుకెళ్ళగలుగుతారు, ఇప్పుడు చట్టాలలో ఎంత ఉన్న తీసుకెళ్ళగలుగుతారు important. రుసుగులని మేనేజ్ చేసి నేనేం చెప్తా అంటే మీ అడ్వకేట్స్ కూడా ఒకటి నేను చెప్తా, ఇట్లాంటి కేసులల్లో మీరు వాళ్ళకి అక్యూజ్డ్ కి సపోర్ట్ చేయొద్దు, కేసు కూడా వాదించొద్దు. మరి మీది కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా, ఖచ్చితంగా. అడ్వకేట్స్ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా. అవును. సో మీరు వాదించనే వీళ్ళు ముందే